ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ తన పార్టీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేశారు. టీడీపీ, జనసేన అభ్యర్థుల ఎంపికపైన చర్చలు కొనసాగిస్తున్నాయి. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఈ సమయంలోనే సీఎం జగన్ కొత్త అస్త్రాలను, ప్రత్యర్థి పార్టీలను ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమం, సామాజిక న్యాయం అస్త్రాలుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎన్ని పార్టీలు కలిసినా తాను సింగిల్గానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో ఎన్నికలకు ముందుగా సంక్షేమ పథకాల అమలుపైన ఫోకస్ చేశారు. ఈ నెల, వచ్చే నెల కీలకమైన పథకాల అమలుకు నిర్ణయించారు. ఇక అభ్యర్థుల ఖరారులోనూ సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను 2019 అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో లేని విధంగా ఆ వర్గాలకు పదవులు, పోస్టుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు విజయవాడ నడిబొడ్డున 125 అడుగులు అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేళ రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారు. భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. తన పాలనలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. చంద్రబాబు దళితులతో ఏ విధంగా వ్యవహరించారో వివరించారు. విజయవాడ లోక్సభ స్థానంలో టీడీపీ వరుసగా విజయం సాధిస్తోంది. 2019లో అక్కడి నుంచి గెలిచిన కేశినేని నాని ఇప్పుడు వైసీపీలో చేరారు. ఇప్పుడు అదే విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ద్వారా స్థానికంగా సామాజిక సమీకరణాల్లో జగన్ కొత్త చర్చకు కారణమయ్యారు. అంబేద్కర్ విగ్రహాన్ని సిపిఐ నేతలు సందర్శించి ప్రశంసించారు. ఇప్పటి వరకు టీడీపీ, కాంగ్రెస్, జనసేన నేతలు సందర్శించలేదు. ప్రతిపక్షాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపినా వారు హాజరు కాలేదు. టీడీపీ ఎంపీ కనకమేడల, ఎమ్మెల్సీ అశోక్ బాబు వంటి వారికి ప్రోటోకాల్లో భాగంగా ఆహ్వానాలు పంపినా వారు కూడా హాజరు కాకపోవడం చర్చకు కారణమైంది. టీడీపీ మద్దతు మీడియా అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కవరేజ్ ఇవ్వకపోవటాన్ని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపైన చంద్రబాబు, పవన్, లోకేష్ వంటి వారు విగ్రహావిష్కరణను స్వాగతిస్తూ ఎటువంటి ప్రకటన చేయలేదు. తాము స్పందిస్తే జగన్కు మైలేజ్ వస్తుందనే అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే వారు స్పందించని తీరును వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విగ్రహావిష్కరణపైన ఆసక్తికర చర్చ సాగుతోంది. చంద్రబాబు అండ్ టీం పైన జరుగుతున్న దళిత వ్యతిరేక చర్చకు అవకాశం ఇవ్వడం ద్వారా టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.